పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 150/26 మర్డర్ కేస్. ఇది మనకి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి మర్డర్కి సంబంధించి మనకు ట్యూస్డే రోజు 11th ఈవినింగ్ మనకి మర్డర్ అవుతుంది. మనకి 12th రోజు పొద్దున వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసి మనకి 12th రోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎమ్మటే మనం సీన్కి వెళ్ళి సీన్లో చూస్తే రూపారెడ్డి స్టాబ్ ఇంజురీస్తో చనిపోయి మనకి అక్కడ ఉంటుంది. ఎమ్మటే మనం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా తీసుకొని సీన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో మనం ఒక 5 స్పెషల్ టీమ్స్లో ఫామ్ చేసి ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, ప్రాబబుల్ సస్పెక్ట్స్, ఎనీ ప్రాపర్టీ అఫెండర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి లేకపోతే ఏదైనా సైకోలు లేకపోతే పాత నేరస్తులు వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఈ 5 ప్రత్యేక బృందాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఫామ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చిన క్లూ ఇది సీసీటీవీ ఫుటేజ్. ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ బయట ఉన్నాయి కానీ వెనక సైడ్ లేవు. సో వీళ్ళు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఒక రెడ్ కలర్ హుడీ, ఒక కోట్ లాగా వేసుకొని వెనక నుంచి ప్రవేశించి లోపలికి వెళ్ళి చంపి మళ్ళీ బయటికి వచ్చి గోడ దూకి మళ్ళీ అదే వెనక ఉన్న ఫారెస్ట్ ఏరియా అంటే చెట్ల ఏరియా నుంచి పారిపోతున్నట్టు మనకి ఫస్ట్ ఇనిషియల్గా మనకి క్లూ వస్తుంది. దీనికి సంబంధించి సుమారు మనము దొంగతనం అంటే ఈ మర్డర్ అయ్యే ముందు తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని 70 వరకు కెమెరాలు మనం అన్నీ చూడడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ రెడ్ హుడీ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి. సో ఇదే మనం చేసే ఇన్వెస్టిగేషన్లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్ వాళ్ళు ఒక 3 ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత ఒక 4 డేస్ హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. ఈ స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగుళ్ళు ఏమైనా తిరుగుతుర్రా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 2 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ సీసీటీవీ కెమెరాస్లో వచ్చిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీల్లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL1, JCL2. JCL1 దగ్గర మనం 1,54,000 వరకు క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్, ఎమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత
పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 150/26 మర్డర్ కేస్. ఇది మనకి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి మర్డర్కి సంబంధించి మనకు ట్యూస్డే రోజు 11th ఈవినింగ్ మనకి మర్డర్ అవుతుంది. మనకి 12th రోజు పొద్దున వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసి మనకి 12th రోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎమ్మటే మనం సీన్కి వెళ్ళి సీన్లో చూస్తే రూపారెడ్డి స్టాబ్ ఇంజురీస్తో చనిపోయి మనకి అక్కడ ఉంటుంది. ఎమ్మటే మనం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా తీసుకొని సీన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో మనము ఒక 5 స్పెషల్ టీమ్స్లో ఫామ్ చేసి ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, ప్రాబబుల్ సస్పెక్ట్స్, ఎనీ ప్రాపర్టీ అఫెండర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి, లేకపోతే ఏదైనా సైకోలు, లేకపోతే పాత నేరస్తులు, వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఈ 5 ప్రత్యేక బృందాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఫామ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చిన క్లూ ఇది సీసీటీవీ ఫుటేజ్. ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ బయట ఉన్నాయి కానీ వెనక సైడ్ లేవు. సో వీళ్ళు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఒక రెడ్ కలర్ హుడీ, ఒక కోట్ లాగా వేసుకొని వెనక నుంచి ప్రవేశించి లోపలికి వెళ్ళి చంపి మళ్ళీ బయటికి వచ్చి గోడ దూకి మళ్ళీ అదే వెనక ఉన్న ఫారెస్ట్ ఏరియా అంటే చెట్ల ఏరియా నుంచి పారిపోతున్నట్టు మనకి ఫస్ట్ ఇనిషియల్గా మనకి క్లూ వస్తుంది. దీనికి సంబంధించి సుమారు మనము దొంగతనం అంటే ఈ మర్డర్ అయ్యే ముందు తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని 70 వరకు కెమెరాలు మనం అన్నీ చూడడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ రెడ్ హుడీ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి. సో ఇదే మనం చేసే ఇన్వెస్టిగేషన్లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్, వాళ్ళు ఒక 3 ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత ఒక 4 days హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. ఈ స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగుళ్ళు ఏమైనా తిరుగుతుర్రా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 2 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ సీసీటీవీ కెమెరాస్లో వచ్చిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీల్లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL1, JCL2, JCL1 దగ్గర మనం 1,54,000 వరకు క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్, ఎమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత